ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ? ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ వచ్చేసి మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాం. ఈస్ట్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో మున్సిపాలిటీ ఆలేరు మున్సిపాలిటీ టౌన్ లో ఉన్నాము. టౌన్ లో ఒకవైపు ఉంటాము. మన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి టౌన్ సెంటర్ కి వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం శ్రీనివాస్ గారు. హైవే వరంగల్ హైవే ఫేసింగ్. జనగాము వరంగల్ అన్ని ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా మన సైట్ ముందు నుంచి రిసార్ట్ చూస్తే అన్ని కనిపిస్తున్నాయి, అన్ని ప్రతిదీ కూడా కనిపిస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 100% అంటే ఈ స్పెషల్ మీరు అడిగినారు కదా, ఈ సైట్ ఒక స్పెషాలిటీ ఏంటి, మీరు కనుక ఓపెన్ ప్లాట్ కనుక తీసుకుంటే ఒక కస్టమర్ ఎలిజిబిలిటీ అంటే బ్యాంక్ ఎలిజిబిలిటీ లోన్ ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్ కనుక తీసుకుంటే 100% లోన్ వస్తుంది. 100% లోన్. కస్టమర్ రూపాయి కట్టాల్సిన పని లేదు, జేబు నుంచి ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. అతనికి టోటల్ ప్లాట్ ఫ్రీ. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా టోటల్ ప్లాట్ ఫ్రీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించగలం. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ వచ్చేసింది. ఇక్కడ మీరు హ్యాపీగా మనం గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుదాం. సూపర్ సార్. వావ్, టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. టీమ్ లైన్ అంటే టీమ్ వర్క్ కింద లెక్క. అందరు టీమ్ వర్క్ ఈ టీమ్ లైన్ ఎకో రిసార్ట్ ప్రతిరూపం. వండర్ఫుల్ సార్, సూపర్. సో ఎంత సార్ ఇది? 13.5 ఎకరాలు, 13.5 acres. ఓకే. సో ఎన్ని విల్లాస్ వస్తున్నాయి సార్ టోటల్? ఇవి నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 186 అండి. ఓకే. మా ప్లానింగ్ ఏంటంటే ఒక 50 విల్లాలు కట్టాలనేది మా ప్లానింగ్. ఓ వావ్. ఎంత సైజెస్ ఎట్లా ఉన్నాయి? సైజ్ వచ్చేసి మీకు స్మాల్ సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు కార్నర్ బిట్లు కనుక తీసుకుంటే 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ రూట్ ఏంటి? ఇది వరంగల్ మనం ఇటు నుంచి వచ్చాము. ఇది మనం ఆలేరు ఊర్లో నుంచి వచ్చాము. అచ్చా. నెక్స్ట్ ఇటు కనెక్ట్ అవుతే డైరెక్ట్ వరంగల్ హైవే. మనకు ఇప్పుడు వరంగల్ జనగాం వెళ్ళే ఏ ఎక్స్ప్రెస్ బస్ అయినా కూడా ఈ రోడ్ నుంచి రాలి. ఓకే. ఊరికి ఎంత దూరం సార్ ఇది? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సెంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్. మన పక్కనే ఒక ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉంది. మన దాంట్లో వన్ సైడ్ వచ్చేసి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. డెవలప్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ చాలా బిగ్ పాకెట్ ల్యాండ్ ఉందండి. ఎప్పుడు ఏదైనా కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గా మనకు శ్వేతాంబర్ జైన్ టెంపుల్ వచ్చేసి ఇండియా టాప్ 10 జైన్ టెంపుల్స్ లో ఇదొక జైన్ టెంపుల్, అందరికి తెలిసిన విషయం. కొలన్పాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 minutes లోపు మనం జనగాం చేరుకుంటామండి. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి. అట్ ద యాజ్ ఈజ్ మనకు ఆలేరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఇంచుమించు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ మనకి అవుతుంది. బాబా, కమ్యూటింగ్ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రైన్ అనుకోండి, బస్ అనుకోండి, అన్ని రకాల ఫెసిలిటీస్. సూపర్. ఇది 40 feet CC వైడ్ రోడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేవి సోలార్ స్ట్రీట్ లైట్లు. ఇటు పక్కన టేక్ ప్లాంటేషన్, రైట్ సైడ్ వచ్చేసి మనకు మ్యాంగో, అద్భుతమైన మ్యాంగో గార్డెన్. ఇప్పుడు టీక్ ప్లాంటేషన్ లో కూడా ఓనర్ కి పార్ట్నర్షిప్ ఉంటుందా సార్? 100% వాళ్ళదే. ఏ ప్లాంట్ అయితే ఎవరి ప్లాట్ లో వస్తుందో వాళ్ళే ఓనర్. 40 feet రోడ్, మెయిన్ ఎంట్రన్స్ 40 feet రోడ్, రిమైనింగ్ అన్ని రోడ్స్ కూడా 33 feet రోడ్. ఓకే. ప్లస్ ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే కాకుండా ఇవాళ ఎంగేజ్మెంట్స్, తర్వాత హల్దీ ఫంక్షన్స్, తర్వాత సంగీత్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ స్టే. ఇప్పుడు మా ఉద్దేశం కుదరండి 50 కాటేజెస్, 50 మనం విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ వచ్చి ఇట్లాంటి మినీ ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసారు కదండి. గార్డెన్స్ కి మ్యాంగో గార్డెన్ అనుకోండి, టీక్ ప్లాంటేషన్ అనుకోండి, ఏదైనా కూడా మనకి ఇన్ని రకాల ఫెసిలిటీస్. ఏమి డిస్టర్బ్ చేయరు, ఎక్కడ ఏది డిస్టర్బ్ చేయమండి. స్విమ్మింగ్ పూల్ సార్? yes. వావ్, రెడీ స్విమ్మింగ్ పూల్ రెడీ. సో ఏంటి సార్ ఇది? ఇది వచ్చేసి మన గెస్ట్ హౌస్ అండి. ఓకే. చిన్న స్టే చేయడానికి కూడా మనకి ఒక కింద కిచెన్ వచ్చేసి, పైన వచ్చేసి చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ లాగా ప్లాన్ చేద్దాం. ఓకే. ఇది స్విమ్మింగ్ పూల్. వావ్, స్విమ్మింగ్ పూల్ రెడీ. స్విమ్మింగ్ పూల్ రెడీ అండి, రెడీ టు యూస్. సో ప్రస్తుతానికి ఈ దీంట్లో ఈ యొక్క ఫెసిలిటీ రెడీ అయిపోయింది. ఈ ఫెసిలిటీ రెడీ ఉందండి. ఆ పక్కన రెయిన్ డాన్స్ కూడా రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఇవి కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నెక్స్ట్ 1-2 months లో అవి కూడా టోటల్ కంప్లీట్ అయిపోతుంది. సూపర్. ఓపెన్ ప్లాట్, విల్లా ప్లాట్ అంటే ఏం లేదండి. ఓపెన్ ప్లాట్ అయితే కామన్ గా ఒక ప్లాటింగ్ చేసి ప్లాట్ ఇస్తారు. విల్లా ప్లాట్ అంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ విల్లా ప్లాట్. అంటే అదొక వైపు ఇదొక వైపు ఉంటుంది? అట్లేం లేదు, అన్ని కలిపే ఉన్నాయి. కలిపే ఉన్నాయి. ఓపెన్ అయినా కొనుక్కోవచ్చు, విల్లా అయినా కొనుక్కోవచ్చు. అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అయినా కొనుక్కోవచ్చు, లేదా ప్లాట్ తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నిజంగా అంటే
లగ్జరీ లైఫ్ ఆఫ్ ద నేచర్ అంటే నేచర్కి బాగా దగ్గరనట్టే కదా. అవును. ఇప్పుడు మనం ఎంట్రన్స్ గానే చూసాం, అద్భుతమైన మ్యాంగో గార్డెన్, టేంక్ ప్లాంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ మాత్రమే వాడుతున్నాం. ఓకే. సో స్ట్రీట్ లైట్ 136 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రీట్ అన్ని లైట్ సోలార్, కంప్లీట్ సోలార్. టోటల్ సోలార్. వండర్ఫుల్. ఓకే. టోటల్ సోలార్. సో వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అద్భుతమైన వాస్తు అండి. ఎందుకంటే మన టోటల్ ప్లాట్లు వచ్చేసి కూడా ఎక్కడ నార్త్ సౌత్ అనేవి లేవు. అచ్చా. టోటల్ ప్లాట్లన్నీ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం టోటల్ ఎంటైర్ ప్లాట్స్ కూడా ఈస్ట్ ఒక 70-80 ప్లాట్లు ఉంటే వెస్ట్ కూడా ఒక 70-80 ప్లాట్లు ఉన్నాయి. ఓకే. అది మన రోడ్డు కూడా నార్త్ ఎంట్రన్స్ రోడ్. సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 39 lakhs, దానికి రెంట్ వచ్చేసి 10,000 rupees రెంట్. ఓకే. అదే 2 bedroom వచ్చేసి 45 lakhs, దాని రెంట్ వచ్చేసి 20,000 rupees రెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 65 lakhs, దాని రెంట్ వచ్చేసి 30,000 rupees రెంట్. ఓకే. నేను ఇవాళ 30,000 రూపాయలు నేను మీకు ఇస్తున్నానంటే అవును, పర్ డే వచ్చేసి డూప్లెక్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 rupees ఛార్జ్ చేస్తాను. అవును. మనకి ఎంటైర్ మంత్ అవసరం లేదు, మంత్లో 15 days అవసరం లేదు, ఓన్లీ వీకెండ్స్ సాటర్డే సండే ఇంటూ 2 అనుకుంటే 8 days పర్ మంత్ సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. మనం ఒక 10 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన సర్వీసెస్ చేయొచ్చు. ప్లస్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే 30,000 rupees రెంట్ డూప్లెక్స్ విల్లా ఉందో అది 100% హానర్ చేయొచ్చు. జస్ట్ 30% ఆక్యుపెన్సీ ఉంటే చాలు. ఎస్, 25% మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ప్రతి ప్లాట్ కూడా మనది 165 square yards అండి. ఓకే. 39 lakhs అంటే సింగిల్ బెడ్రూమ్, బెంగళూరు స్టైల్ సింప్లెక్స్ విల్లా. అది అచ్చా. సింగిల్ ఫ్లోర్ లో వస్తుంది. ఓకే. మీకు 500 SFT లో ఉంటుందండి. సార్ ఇది కన్స్ట్రక్షన్ వాల్యూతో సహా నా మీరు చెప్పే కన్స్ట్రక్షన్ వాల్యూతో సహా, కన్స్ట్రక్షన్ వాల్యూ కాకుండా ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో సహా. ఏంటి ఫర్నిచర్ కూడా ఫ్రీ? ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ, ఏసీ, గీజర్ అన్ని మన ఇంట్లో మనం ఉంటే ఏమేమి అవసరం ఉంటుందో రిసార్ట్ కాబట్టి ప్రతి ఐటమ్ ఉంటుంది. ఓకే. అదంతా మాదే, కొన్న వాళ్ళదే, ప్రాపర్టీ ఓనర్దే, మెయింటైన్డ్ బై కంపెనీ ఓన్లీ. అదే ఆఫ్ కోర్స్. 45 lakhs ప్యాకేజ్ వచ్చి అది కూడా సేమ్ అండి. 165 square yards లో వస్తుంది. 165 square yards, 750 SFT. 750 కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 2 bedroom, అది కూడా బెంగళూరు స్టైల్ సింప్లెక్స్ విల్లా. నెక్స్ట్ వచ్చేసి సింప్లెక్స్ అంటే ఏంటి సార్? సింప్లెక్స్ అంటే సింగిల్ ఫ్లోర్ ని సింప్లెక్స్ అంటారు. 2 floors వస్తే డూప్లెక్స్ అంటారు. ఓకే. అదే కనుక 3 floors వస్తే ట్రిప్లెక్స్ అంటారు. కరెక్ట్. 65 lakhs డూప్లెక్స్ విల్లా వచ్చేసి అగైన్ సేమ్ 165 square yards. దాంట్లో వచ్చేసి మీకు 1250 SFT కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ కబోర్డ్స్, ఇంక్లూడింగ్ బెడ్ అండ్ సోఫా అండ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఏదన్నా అనుకోండి, అన్నీ కూడా కలిపి 65 lakhs అండి. ఈ 65 lakhs వచ్చేసి మీకు 30,000 rupees పర్ మంత్ రెంట్ వస్తుంది. ఓపెన్ ప్లాట్ రేట్ వచ్చేసి 16,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఓకే. అది ఇప్పుడు మీకు ప్లాట్లో బోర్డు పెట్టుకున్నారంటే ఎవరైతే పర్చేజ్ ఓనర్ ఉంటే మీరు తీసుకున్నారు బుర్రా శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఇమీడియట్ గా బోర్డు వాళ్ళ ప్లాట్ లో వచ్చి ప్లాట్ అంటే ఫ్యామిలీతో వచ్చారంటే ఇమీడియట్ గా మీ పేరుతో సహా అక్కడ దర్శనం ఇస్తుంది. ఆహా, సూపర్.